నమస్తే అన్న అందరికీ నమస్కారం. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను పరామర్శించడం జరిగింది. అలాగే ఇక్కడ జరిగిన తొక్కిసలాటకు కారణంగా నేను కూడా క్షమాపణ చెబుతూ ఉన్నానని చెప్పేసి, అలాగే టీటీడీ చైర్మన్, ఈఓ, అలాగే ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి, ఇందులో తన ప్రమేయం ఏమీ లేకపోయినా సరే నేను క్షమాపణలు చెబుతూ ఉన్నానని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు తెలిపారు. అలాగే ఈ యొక్క విషయం టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎవరో అడిగితే నేను క్షమాపణలు చెప్తామా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క వీడియో వైరల్ కావడంతో పెద్ద దుమారం లేగింది. దీంతో తన యొక్క వ్యాఖ్యల పైన మళ్ళీ ఆయన అయితే యూటర్న్ తీసుకోవడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తాను ఏదో అన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందని చెప్పేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేను మాట్లాడా. నా వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం భావ్యం కాదు. మొన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో వెంటనే భక్తులు మరియు మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పానని చెప్పేసి ఆయన సోషల్ మీడియా వేదికగా రాసుకువచ్చారు. ఏది ఏమైనా సరే బాధ్యత తాను తీసుకొని క్షమాపణ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.